వాళ్ళు నలుగురు సిటీ నుంచి తప్పించుకున్నారు. జైలుకెళ్లి జైలర్ని, వార్డెన్స్ ని, ఖైదీల్ని ఎంక్వైరీ చేశారు. వాళ్ళ లక్ష్యం పగ నా మీద కదా. నా పిల్లలు ఏం చేశారు? వాళ్ళ మీద ఎందుకు కక్ష? పగబట్టిన వారికి పిల్లలేమిటి, పెద్దలేమిటి? నేరం నేను చేసుండొచ్చు. అందుకు భగవంతుడు నాకు శిక్ష విధించాడు. నా భార్య నా కళ్ళ ముందే అనారోగ్యంతో చనిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు నా పిల్లలు ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతావు? ఈ పాటి పరీక్షలు అయిపోయి వెళ్ళి తీసుకుందాం పద. కమాన్. శైలు ఎలా రాసావే? లాస్ట్ క్వశ్చన్ వదిలేసానే. ఎందుకు వదిలేసా? టైం సరిపోలేదు. ఏంటమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? చెప్పాలని చూడు చేశాను. అదృష్టవశాత్తు పిల్లలకి ఏ గాయం తగలేదు. భయపడకండమ్మా, భయపడకండి. మీ డాడీ బ్రతుకుండగా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మన లక్ష్యాన్ని మర్చిపోయావా, లేక నీకు శక్తి సన్నగిలిందా? ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. ఇంటి చుట్టూ పోలీసులు కాపలా పెట్టుకుంటారు. దాదా, వాళ్ళ ఇంటి చుట్టూ ఎంతమంది పోలీసులు కాపలా ఉన్నా ఆ కృష్ణప్రసాద్ కుటుంబంలో ఎవరిని మిగలివ్వను. అదే అదే ఆ పట్టుదల మీదే ఉండు. నెత్తుటి ముద్దలా నేల కురికిన నీ భార్యను తలుచుకుంటూ, నీకు కాకుండా పోయిన నీ కన్న బిడ్డను గుర్తు చేసుకుంటూ నువ్వు చెట్టాడికెళ్ళు. మిస్టర్ 169 నువ్వు పుడిచాడికెళ్ళు. నువ్వు మాత్రం గడిచాడికెళ్ళు. నామాలు నేను ఎక్కడ ఉండాలో నాకు తెలుసండి. తమరు ఎక్కడ ఉంటారో చెప్పండి. నేనా? నన్ను అడుగుతున్నావు నువ్వు? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను రా. మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్తారో మాకు బాగా తెలుసండి. ఎందుకురా నామాలు? ఎందుకేటండి? అమ్మగారి క్యారెక్టర్ మీద తమకి డౌట్ కదండి. నువ్వా దాస్ కొడుకు కాదు? అవును రే, నువ్వు చిన్నప్పుడు బస్ స్టాండ్ లో కొట్టేవాడు కదా, పోలీస్ సెట్ అయ్యావురా. వాళ్ళే ప్రశ్న అడిగా బాబాయ్. దేశంలో ఉన్న దొంగల డ్రెస్సులన్నీ మనకు తెలుసు కదా బాబాయ్, అందుకనే సెలెక్ట్ చేశారు. అయినా దేశంలో ఈ మధ్య చిన్న చిన్న దొంగలు ఎక్కువైపోయారు బాబాయ్. అవునులే, పెద్ద పెద్ద దొంగలతో రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు కదా. ఎవరా లేడీస్? స్టాప్ దేర్! అటెన్షన్! లేడీస్ బయటికి ఎందుకు వచ్చారు? గో ఇన్సైడ్! ఎందుకు బాబు? ఎందుక? పై నుంచి గాని, కింద నుంచి గాని, లెఫ్ట్ నుంచి గాని, రైట్ నుంచి గాని ధమ్ 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 అని గన్ను పేలొచ్చు, చచ్చిపోవచ్చు. ఏది విడారు? అమ్మగారు, ఎవరి వీక్ బాడీ? మన కమిషనర్ గారి భార్య అండి. లేకుండా కంగారు పడకండి మేడం, మేము మీ ఇంటి సెక్యూరిటీకి వచ్చాం మేడం. మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డం మేడం. మా ప్రాణాల సంగతి ఏమో గానీ ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి. అదండి అమ్మగారు. అరే రామాలు, నేను ఇంటి దాకా వెళ్ళొస్తాను. అమ్మగారు జాగ్రత్త అయ్యా. హలో, నేను రా గిరిబాబుని. వాళ్ళు ఫారెస్ట్ లో దాక్కుని ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళని నేను బయటికి తీసుకొస్తాను. కృష్ణప్రసాద్, ఆవేశానికి పోయి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. ధైర్యవంతుడు ఒక్కసారి మరణిస్తే పిరికివాడు ప్రతిక్షణం మరణిస్తాడు రా. నేను వదిలేసింది గవర్నమెంట్ ఉద్యోగాన్ని, గుండె ధైర్యాన్ని కాదు.
కొండదారిలో వస్తుంటే కృష్ణప్రసాద్ హసిగట్టాడు. అతనికి దారి మళ్ళీ వచ్చేసరికి ఇంత లేట్ అయింది దాదా. వాడిది పోలీస్ బుద్ధి. తప్పకుండా నిన్ను ఫాలో అయి ఉంటాడు. మస్తాన్ వెళ్ళిపో వెళ్ళిపో. రాజు ఆగు. కదలొద్దు. ఎవరు కదిలినా వీడిని కాల్చేస్తాడు.